ఫ్రెండ్స్, వెల్కమ్ టు IshaniVlogs. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈ రోజు వీడియోలో నాటుకోడి పులుసు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. దీనిని మేము కట్టెల పొయ్యి మీద ప్రిపేర్ చేసాము. కట్టెల పొయ్యి మీద ప్రిపేర్ చేస్తే ఈ నాటుకోడి పులుసు చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ నాటుకోడి పులుసు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. దీనికోసం ముందుగా కొంచెం అల్లం, అలానే వెల్లుల్లి, 2 ఇంచులు దాల్చిన చెక్క, 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 5-6 లవంగాయలు, 1 ఇలాచి, అలానే 1 ఆనియన్ కట్ చేసి పెట్టుకోవాలి. వీటన్నింటినీ ఇప్పుడు మిక్సీ జార్లో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత పొయ్యి మీద గిన్నె పెట్టుకొని దానిలో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. నాటుకోడికి ఆయిల్ కొంచెం తక్కువగానే పడుతుంది. ఆయిల్ వేడైన తర్వాత 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. కొంచెం కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. మేము ఇక్కడ కేజీంబావు చికెన్ తీసుకొని శుభ్రంగా కడిగి పెట్టుకున్నాము. తర్వాత ఆయిల్లో చికెన్ వేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి మొత్తం బాగా కలుపుకొని 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకున్న తర్వాత 5 నిమిషాలు ఉడికించుకోవాలి. 5 నిమిషాలు ఉడికిన తర్వాత టేస్ట్కి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి. ఒకసారి మొత్తం బాగా కలుపుకొని ఆయిల్లో చికెన్ని బాగా ఫ్రై చేసుకోవాలి. మధ్యలో బాగా కలుపుకుంటూ ఆయిల్ మొత్తం పైకి తేలే వరకు ఉడికించుకోవాలి. ఇలా ఆయిల్ మొత్తం పైకి తేలిన తర్వాత ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ని వేసుకోవాలి. మసాలా పేస్ట్ పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. మసాలా బాగా ఫ్రై అయిన తర్వాత 2 టేబుల్ స్పూన్ల కారం వేసుకోవాలి. మీరు తినే కారాన్ని బట్టి కారం ఎక్కువైనా తక్కువైనా వేసుకోవచ్చు. ఇప్పుడు ఒకసారి మొత్తం బాగా కలుపుకొని 2 నిమిషాలు ఉడికించుకున్న తర్వాత వాటర్ యాడ్ చేసుకోవాలి. మేము ఇక్కడ 3 గ్లాసులు వాటర్ యాడ్ చేసాము. మీకు కావాలంటే 2 గ్లాసులు వాటర్ యాడ్ చేసుకున్నా సరిపోతుంది. వాటర్ వేసుకున్న తర్వాత మూత పెట్టి ఉడికించుకోవాలి. మూత పెట్టి 1/2 అవర్ ఉడికించుకుంటే సరిపోతుంది. మధ్యలో మూత తీసి ఒకసారి బాగా కలుపుతూ ఉడికించుకోవాలి. ముక్క బాగా మెత్తబడిన తర్వాత దీనిలో గరం మసాలా 1 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. మీకు కావాలంటే 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి కూడా యాడ్ చేసుకోవచ్చు. కొద్దిగా కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని 5 నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది. ముక్కలు బాగా మెత్తబడిపోయి ఆయిల్ మొత్తం బాగా పైకి తేలింది. చూడండి, ఇలా ఉడికించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు కూర బాగా ఉడికిన తర్వాత పైన కొంచెం కొత్తిమీర వేసుకొని గిన్నె దించేసుకోవటమే. చూడండి ఎంత బాగుందో కర్రీ. కట్టెల పొయ్యి మీద చేయటం వల్ల కూర చాలా టేస్టీగా ఉంది. ఈ పులుసు రైస్తో కానీ లేకపోతే బిర్యానీతో కానీ దేంతో తీసుకున్నా కూడా చాలా బాగుంటుంది. ఫ్రెండ్స్, మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి. ఫ్రెండ్స్, ఈ వీడియో మరి మీకు నచ్చిందా? నచ్చినట్లయితే వెంటనే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.